అందరికీ జై శ్రీరామ్. రామాలయ భూమి కోసం గ్రామస్తుల పోరాటం, సీతారాముల రాకట కోసం ప్రజల ఎదురుచూపులు. సిరంచ నుండి 9 కిలోమీటర్ల దూరంలో కారస్పల్లి అనే గ్రామం. ఒక చిన్న ఊరు, ఒక పెద్ద సంకల్పం. మన రాముడి ఆలయం నిర్మించాలే అన్న కల. కానీ ఆలయం కోసం కావలసిన భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది అని ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారు. కానీ ఈ ఊరు ప్రజలు వెనక్కి తగ్గలేదు. ఆలయం అంటే భూమి కాదు, మన విశ్వాసమని వారు గట్టిగా చెప్పేశారు. వారాలు నెలలు ఫారెస్ట్ అధికారుల ముందే ఈ ఊరు ఒక్కటై నిలబడింది. మా రామాలయం మా హక్కు అని ప్రతిసారి గలమెత్తింది. పత్రాలు, సంతకాలు, ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరిగి తమ హక్కు కోసం గలమెత్తారు. ఆలయం కోసం చేసే పోరాటం ఇది కేవలం భూమి కోసం కాదు. వారు నడిచిన ప్రతి అడుగు ఒక యుద్ధమే. అయినా ఎవ్వరూ అలసిపోలేదు. గ్రామస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు. వారి కల ఒకటే, రాముని గుడి కట్టాలి అని. రాముడిక వేచి చూడలేడు. ఆయనే మన ఊరికి రావాలి. ఒకరోజు రాత్రి అమావాస్యలో వెలుగుల వారి చేతుల్లో సీతారాముల విగ్రహాలు మెరిశాయి. రాత్రిని చీల్చుకుంటూ ఆ భూమి వైపు నడిచారు. ఆ రాత్రే ఆ నేల మీద రాముడి పాదాలు మొదటిసారి తాకాయి. శ్రీరామ అని గట్టిగా కొట్టుకునే హృదయాలతో ప్రతిష్ఠించారు. ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణుల విగ్రహాలు రాత్రికి రాత్రి వాళ్ళు ప్రతిష్ఠించారు. ఒక పెద్ద పోరాటం ఇంకా మిగిలే ఉంది. కానీ ఆ రాత్రి గ్రామానికి చెప్పింది ఏంటి అంటే, భక్తిని ఎవరు ఆపలేరు. రాముడి అడుగు ఎక్కడ పడితే అదే దేవాలయం. జై శ్రీరామ్. ఒకప్పుడు అయోధ్య రాముడు ఒక షెడ్డులో ఎలా ఉన్నాడో ఇప్పుడు కారస్పల్లి గ్రామంలో అలానే ఉన్నాడు. ఈరోజు గ్రామస్తులు శ్రీరామ నవమి ఘనంగా నిర్వహించారు. ఆలయం కట్టాలన్న గ్రామస్తుల కోరిక త్వరలో నెరవేరాలని కోరుకుందాం. జై శ్రీరామ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.